బారుక్ హషేం. అందరికీ మన రక్షకుడైన యాషోమేశ్వర్ పరిశుద్ధ నామములో షలోం. శ్రమలు మన మేలుకే. మన జీవితంలో శ్రమలు, కష్టాలు, కన్నీరు విడువక మనల్ని వెంటాడుతున్నప్పుడు ఎందుకో ఎప్పుడు నాకే ఈ శ్రమలు అంటూ ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉంటాం. అయితే దేవుని వాక్యము చూసినట్లయితే శ్రమలు కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయెను. కీర్తనలు 119, 67వ వచనం, 71వ వచనం. అయితే దేవుని వాక్యానుసారంగా జీవించుటకు మనలో ఉన్న చెడంతని తొలగించుకొని పరిశుద్ధముగా, పవిత్రముగా జీవించుటకు అతిశయించకుండా, విర్రవీగకుండా మనల్ని నలక్కొట్టుకొనుటకు మన జీవితంలో శ్రమలు అవసరం. అయితే పౌలు గారు ఎన్నో ఉన్నతమైన తలంతులు కలిగి ఉన్నప్పటికీ, ఎంతో ఉన్నతమైన పరిచర్య చేస్తున్నప్పటికీ కూడా తన శరీరంలో దేవుని చేత సాతాను దూతగా ఒక ముల్లు ఉంచబడింది. అయితే కాబట్టి శ్రమలు నిన్ను సరిచేయుటకు, బలపరచుటకు, దేవుని వైపు మరింతగా ఆధారపడుటకు, ఆనుకొనుటకు ఆధారమని గ్రహించి శ్రమయందు అతిశయించుటకు నేర్చుకుందాం. బరుకసేం. హల్లెలూయా. షలోం.